हाँ तो साथियों, कुरान और वक्फ बोर्ड इसके बारे में ये 7वां वीडियो है, देख लीजिएगा। ముస్లిమ్స్ అందరి చేతుల్లో లేదు అది. ఫస్ట్ మీరు ఇది మీరు తెలుసుకోండి. 200 మంది మీరు చేతుల్లో ఉందంతే. లక్షల కరెక్ట్ ఎకరాలు. అది ఆ! అందుకే కదా ఇప్పుడు ఈ అటెంప్ట్ చేస్తున్నారండి. ఈ అటెంప్ట్ అదే అవునండి. కదా తేలుతది. మేము అదే కదా మేము దాన్ని సమర్థిస్తున్నాం. కానీ ముస్లిమ్స్ స్థలాలు మొత్తం లాక్కొని వీళ్ళు కానీ 200 మంది చేతిలో అది ఉన్న అది మొత్తం చెప్తున్నాను. ఎన్ని ఎకరాలు ఉందో అవన్నీ ఇప్పుడు మీరు లాక్కొని దళితులకి ఇమ్మని చెప్తారు. దీంట్లో మీకు అబ్జెక్షన్ ఉందా చెప్పండి. ఆగండి మీరు ఒక నిమిషం. మేము ఈ 200 మందిలో ఉన్న వక్ఫ్ బోర్డు స్థలాలు మొత్తం కూడా దళితులకు పంచమంటున్నాం. మీకు అబ్జెక్షన్ ఉందా లేదా దీంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఓకే. సో మీరు అదే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ నాకు ఇచ్చారు. స్ట్రైట్ క్వశ్చన్ రెహమాన్ గారు, నాకు మీ స్ట్రైట్ పేరు ఏదో ఉంది. మీరు బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు. ఇస్తే ఆలి ఇప్పుడు గారు నాకు 100 ఎకరాలు స్ట్రైట్ ఉంది అనుకోండి. ఒక్క నిమిషం అండి. చెప్తాను మీకు స్ట్రైట్ గా 200 చెప్తాను మంది నేను చెప్తున్నా 200 మంది చేతిలో మాత్రమే ఉంది. ముస్లిమ్స్ అందరి చేతిలో లేదు. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. కేవలం 200 మంది ముస్లిమ్స్ చేతిలో మాత్రం లక్షల ఎకరాలు ఉంది. 1-2 ఎకరాలు కాదండి, లక్షల ఎకరాలు. ఇవి దళితులకు పంచితే మీకు అభ్యంతరమా? ఎస్ ఆర్ నో, రెండే సమాధానాలు. మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా సమాధానం చెప్పేసి వెళ్ళిపోవచ్చు మీరు. అవి నీడీ పీపుల్ ఆఫ్ ద కంట్రీ పంచితే ఇష్యూ లేదు. మీరు దళితులు అనకండి, నీడీ పీపుల్ అనండి. దళితులు ఏంటి? లేదండి, ఇప్పుడు ఉన్న వాటిల్లో కూడా ఎస్సీ ఎస్టీలు బాగా వెనకబడి ఉన్నారు చాలా ప్రాంతాల్లో. అంటే నేను ఒక నిమిషం నన్ను చెప్పనండి. ఎస్టీ అనే పదం ఎందుకు వాడానంటే చాలా మంది అడవుల్లో నివసిస్తున్నారు, చాలా మంది వాళ్ళకి భూములు లేవు, సరైన ఇల్లు లేవు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకున్నా. ఉన్న వాటిలో ఎక్కువ మెజారిటీ పీపుల్ వీళ్ళే ఉన్నారు, ఎస్టీలే ఉన్నారు. అంటే జస్ట్ లంబాడి బోయ వీళ్ళు ఉన్నారు చూసారు, వీళ్ళకి నేను చెప్తుంది రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు ఇస్తే మీకు అభ్యంతరం ఉందా? ఫస్ట్ మీకు చెప్పండి. ఇచ్చేయించండి, నాకు అభ్యంతరం లేదు, ఇవ్వకూడదండి, ఈ రెండు చెప్పండి. గర్సాలు అంతే. మీరు ఆ ఇచ్చే ప్రక్రియనే కదా ఇది ఈ అటెంప్ట్. గవర్నమెంటే ఇస్తది. ఇప్పుడు మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా దీంట్లో? అదే అండి నేను చెప్తున్నాను. మీరు ఇది సెంటెన్స్ విన్న తర్వాత ఇచ్చేయండి అని అంటున్నాను కదా. నేను ఏమంటున్నా అంటే, మీరు ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్, ఒక్క నిమిషం సార్, 100 ఎకర్స్ ఉంది అనుకోండి, 100 ఎకర్స్ 200 మంది చేతిలో ఉంది, వాళ్ళు మోనోపలైజ్ చేస్తున్నారు, అది పక్కనే, అది వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ 100 ఎకరాల్లో 100 ఎకరాల్లో 100 ఎకరాలు 1,00,000 ఎకరాలు వాట్ ఎవర్ లెట్స్ టేక్ ఫర్ 100 ఎకరాలు 100 ఎకరాల్లోనా ఓకే 80 ఎకరాలు వచ్చి ఓకేనా ఆ ముస్లిం కమ్యూనిటీలోన చందాలు వేసుకోనో కొనుక్కున్నావో, లేకపోతే ఎవరైనా వెల్తీ ముస్లిమ్స్ వాళ్ళకి ప్రేయర్ పర్పస్ కో, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ కో, డెవలప్మెంట్ పర్పస్ కో, లేకుంటే షాదీ ఖానాలు చేసుకున్నానో అలా ఇచ్చుంటారు అనుకోండి. అది ఏది ఇచ్చినా సరేనండి, మొత్తం ఇచ్చేయాలి అంతే. ఏదైనా కొనుక్కోనియండి, కొనికి ఇచ్చేయాలి. మళ్ళీ వక్రీకరణ జరుగుతుంది. 80% వాళ్ళు ముస్లింలు ఇచ్చిన భూములు అంటాయి. నాకు తెలీదు. ఇప్పుడు అట్లా కాదండి అలీ గారు, టు బి ఫేర్ అండి, మీకోసం కూడా ప్రతి ఎకరం మీద సర్వే జరగాలి. ట్రూ, దాని కోర్ అనేది వాళ్ళకి ఎట్లా దానం జరిగింది. మీరు ఎవరో కానీ మీ నేమ్ తెలియదు నాకు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ లైఫ్, అంతే. అవునండి, జరగండి అంతే. నాకు కావాలి తీసేసుకుంటా అంటే జరగదు కదా డెమోక్రటిక్ కంట్రీలో. తప్పకుండా అండి. కానీ మీ సోదరులు అనుకుంటున్నారు కదా మీరు అందరు 99% మంది బాగుంటారండి, మీరు అందరు రాడికల్ కాదని. వాళ్ళు ఒప్పుకుంటారండి మొత్తం సర్వే జరగడానికి? లేదు, అది వాళ్ళు ఎవరండి ఒప్పుకోవడానికి? మేము తీసుకొద్దాం. మధ్యలో ఎవడు ఒప్పుకోవడానికి? 100 మంది తీసుకొనేసి అలీ గారు, ముందు ఇక్కడ మీరు అన్నట్టు న్యూట్రలైజింగ్ అనేది అందుట్లో దరిద్రమైన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు సవరిస్తున్నారు. ఆ తర్వాత అన్యాయం ఎక్కడెక్కడ జరిగిందో దాన్ని కూడా సరిచేస్తారు. మీరు వీటన్నిటికీ ప్రో కదా, మీతో మాకు ఇష్యూ లేదండి. తర్వాత ఇంకా ఎక్కడెక్కడైతే యూసీసీ గానీ ఇందుట్లో మీరు అన్నట్టు న్యూట్రలైజింగ్ అందరికీ సమానమైన చట్టాలు వచ్చేలా ఉన్న చోట మీరు కూడా దానికి ఫర్ కాబట్టి ఇష్యూ లేదు. ఇక మీరు ఇండియాలో మేము ముస్లిమ్స్ రాడికల్స్ అంటున్నామంటే మేము అందరిని అంటలా. మీకు మాకు లేరు అనుకుంటున్నారా ముస్లిం ఫ్రెండ్స్? వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా ఇది మేము చెప్పేది? మేము ఎవరిని అంటున్నాం రాడికల్స్? మూతి మీద మీసం కాదు, కనీసం ముడ్డి కింద 10 ఏళ్ళు కూడా రానోళ్ళు 10 మీద రాళ్ళు వేస్తున్నారు పిల్లలు, వాళ్ళని రాడికల్స్ అంటున్నాం. వాళ్ళని ఏం చేయాలనేది మేము అడ్రస్ చేస్తున్నాం. స్టాప్ పృథ్వీ గారు, అభం శుభం తెలియని పిల్లలు వచ్చి ఫిష్ ప్లేట్స్, రైల్ ట్రాక్స్ ని పాడు చేసి రైల్ యాక్సిడెంట్స్ పాలు పడుతున్నారు. అభం శుభం తెలియని పిల్లలు. ఇంకొకటి అదే కాదండి, ఇంకొకటి ఇప్పుడు మేము మిమ్మల్ని ఏదో అంటున్నామని కాదు, మేము పూజ చేసుకునే వాటి పువ్వులు కానీ ఇది
వాళ్ళు ఉమ్మోస్తున్నారు అనమాట, నోట్లో నీళ్లు పెట్టుకొని పూల మీద. పూలు ఫ్రెష్ గా ఉండాలంటే చల్లొచ్చు, బట్ నోట్లో పెట్టుకొని మరీ పోస్తున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర కొనొద్దండి అని చెప్పేసి అంటున్నాం. మేమేదో అందరినీ రాడికలైజ్ చేయట్లేదండి ఇక్కడికి వచ్చేసి, ఓకేనా? మీరు వాటికి కూడా ఫరే కదా, మాకు ఇష్యూ లేదండి మీతోటి, ఓకేనా? మేము ఒకవేళ అందరినీ బయటికి పంపించాలంటే మీకు అలా కమ్ అక్రాస్ అయ్యింది అనుకోండి కామెంట్, దాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం, ఓకేనా అండి? ఇబ్బంది లేదండి. అండి. సో ఐ థింక్ మనం కన్సెన్సస్ కి వచ్చాము. నార్మల్ గా ఈ డిస్కషన్స్ లో కన్సెన్సస్ అనేది చాలా కష్టము. ఐఎమ్ సో గ్లాడ్ ఒకలాంటి కన్సెన్సస్ ఇక్కడ వచ్చిందని. జస్ట్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ నేను ఏం చెప్పగలుగుతున్నాను అంటే అండి, ఏదైతే మీరు 1%, 2% మీరు ఇన్సిడెంట్ చేస్తున్నారో దాన్ని చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో వాట్ లా ఇస్ డూయింగ్. లా ఏం చేస్తుందో పక్కన పెడితే వీటిని అన్నిటిని కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేస్తున్నామా? ఎందుకంటే ఐ విల్ టెల్ యూ వన్ వెరీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అండ్ నేను ఐ లీవ్ దిస్. ఓకే నేను మాంసాహారిని. ఓకే అలీ గారు సారీ టు ఇంటరప్ట్. వెళ్లే ముందు ఇలాంటివి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఈ 98% ఉందా లేదా, అండ్ యాజ్ ఏ పర్సన్ ఇన్ దట్ 98% మీరేం చేస్తున్నారు కూడా చెప్పి వెళ్ళండి. ఈ 98% లో ఎవరికైతే ఈ హయ్యర్ లెవెల్ అవగాహన ఉందో, మీరు, నేను, అందరూ, రైట్, వీళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ. ఎవరికైతే క్వశ్చన్ చేసే హక్కు లేదు, క్వశ్చన్ చేసే అంత టాలెంట్ ఇంటర్లెక్ట్ లేదో, ఎవరైతే ఈ 1% వాళ్ళ ద్వారా యూనో సక్కిన చేయబడుతున్నారో వాళ్ళకి కాదు కదా రెస్పాన్సిబిలిటీ మీది, నాది, మనది కదా. మీరు కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేస్తున్నారా? మీరు ఇన్సిడెంట్స్ ని టప్ చేయడం, ఆ ఇన్సిడెంట్ మూలంకి వెళ్ళి దాని రూట్ కాజ్ అనాలిసిస్ లో మనం చేస్తున్నామా అన్నది ఒకటి కదా. మనం కూడా డిస్ట్రక్టివ్ స్టేట్మెంట్ ఇస్తే ఇంకా దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. లేదండి, అయితే మాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో. మేము చెప్తుంది ఏంటంటే, ముస్లిమ్స్ వచ్చేసి మా చాలా గుళ్ళు కూలగొట్టారండి. మా గుళ్ళు కూలగట్టుకుని మసీదులు కట్టుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఎంతో మంది హిందువులు మతం మారలేదని చంపేశారు. మేము ఎందుకో ప్రేమపూర్వకం ఎందుకు ఉండాలి మీరు చెప్పండి, అడిగిన దానికి ఫస్ట్ సమాధానం. ఔరంగజేబు కొన్ని వేల గుళ్ళు కూలగొట్టాడు, గుళ్ళు కట్టుకుని మసీదులు కట్టుకున్నారు. ఈ రోజు అందరికీ తెలుసు. మసీదుకి వెళ్ళి చూస్తే అన్ని మా యొక్క గుడికి సంబంధించిన, టెంపుల్ కి సంబంధించిన అన్ని ఉంటాయి. మేము ఎందుకు మిమ్మల్ని కన్సిడర్ చేయాలి? మీ పట్ల మేము ఎందుకు ఉండాలి? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి మీరు. భవిష్యత్తులో ఇది జరగదని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఉందా? ఇప్పుడు బంగ్లాదేశ్ ఉందండి, ముస్లిమ్స్ అందరు చేరి హిందువులు చంపేశాడు. చాలా భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మీరే వహించాలండి. పిల్లలను తక్కువ పుట్టించాలి. మీరు ఒక్కొక్కరు వచ్చేసి 10 మంది 20 మంది పిల్లల్ని పుట్టిస్తున్నారు, అది తగ్గించాలి మీరు. ఎగ్జాక్ట్లీ, అది గవర్నమెంట్ చేస్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్ కాదండి, మీరు చేయాలి. ఖురాన్ లో ఏముందంటే ఆపరేషన్ చేయించుకోకూడదు, పిల్లలు ఎంతమందినే కనాలని చెప్పి ఖురాన్ లో ఉంది కదా. మరి మీ ఖురాన్ మీరు పాటిస్తున్నారు కదా. ఖురాన్ లో ఉంది అన్నప్పుడు కాదు, కాదండి, తుమ్దో తుమారే దో సే జ్యాదా పైదా కియే తో హమ్ లోగ్ ది గవర్నమెంట్ అది కాకుండా కాఫీర్లని చంపేయమని ఉందండి. ఇవన్నీ మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఎలా చూడాలి సార్ మేము? ఓకే, సి ఇప్పుడు మీరు వెళ్తారు, ముడ్డి మేము గడగాల, గవర్నమెంట్ గడగాలి. నో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను సార్. హలో గోపి గారు, ఇస్లాం ని మేము యాక్సెప్ట్ చేయం సార్. ఇస్లాం మాకు వ్యతిరేకమే. అదొక బిలీఫ్ సిస్టమ్ అని మీరే చెప్పారు. బిలీఫ్ సిస్టమ్ అని మీరే అన్నారు. ఒక నిమిషం అండి, ముస్లింస్ అందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులు అందరూ ముస్లింస్ అండి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ పాయింట్ వస్తున్నాను నేను. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఎందుకు మీరు గవర్నమెంట్ మీరు ముద్దు అడిగారు అన్నారు. మీరు తీవ్రవాదులు ఎందుకు ఉంటారండి? ప్రతి కంట్రీలో ముస్లింసే తీవ్రవాదులు ఎందుకుంటారు? వేరే ఏ మతం వాళ్ళు తీవ్రవాదులు ఎందుకుంటారండి? ఫస్ట్ దీనికి కూడా సమాధానం చెప్పండి. నేను చెప్తాను, అది కూడా చెప్తాను అండి. నేను చెప్తున్నాను అండి. మీరు ఇందాక ఒక ఆయన ముడ్డి అడగాలన్నారు కదా, గవర్నమెంట్ ముడ్డి అనేది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అమెరికాలో ప్రతి మస్జిద్ లో ఫ్రైడే బయాన్స్ రికార్డ్ చేయబడతాయి. ఓకే, ది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సిస్టమ్ కి అవన్నీ లింక్ చేయబడతాయి. ఏది కానీ ఇప్పుడు ఇది అమెరికన్ గవర్నమెంట్ ఫండ్ రైజింగ్ కి ఆపదు, నమ్మ మసీదులు కట్టుకోవడానికి ఆపదు, ఏమి భారతదేశ ప్రపంచంలో అన్నిట్లో కల్లా ముస్లిం అంటే తీవ్రవాదులని ముద్ర ఎందుకు పడుతుంది? ఇది చెప్పండి, దీనికి సమాధానం. ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు. గోపి గారు దానికే చెప్తాను సమాధానం. ఆయన నేను అడుగుతున్నది, ఇప్పుడు మీరు ఇందాక అమెరికాలో ఒక సిస్టమ్ చెప్పారు కదా, ఇక్కడ పెడితే ఊరుకుంటారండి? అది
ఎవరు పెట్టండి, పేపర్లు పెట్టాలి పేపర్లు పెట్టాలి ఊరికే చూపించమంటేనే ఉండడం. పొర్లు దండాలు పెట్టారు ఎవరండి ఊరికే కదండి. ఉండడానికి? పెట్టాలి. ఇఫ్ మీరు బార్డర్ సెక్యూరిటీకి మనం సీరియస్ గా ఉంటే మన 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 దేశ సౌభ్రాతృత్వాన్ని కానీ అలీ మన గారు దీన్ని అలీ గారు చేసుకోవాలంటే సార్ పెట్టాలి. సార్ ఎందుకు ఒప్పుకోరండి? అలీ గారు మీరు ఇక్కడ తప్ప ఈ మాటలు ఎక్కడ మాట్లాడరండి. మీరు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే మీరు నేను ఎలాగో ఇండియన్ ప్రతి ముస్లిం ఫ్రైడే కాబట్టే వెళ్తారు. మాట్లాడగలుగుతున్నానండి. నేను ఒక లేదండి, పాకిస్తాన్ ముస్లిం ఆగండి అంటే ఇప్పటికే ఆగండి నేను ఉండను. ఆగండి ఆగండి. ఉమ్. ప్రతి శుక్రవారం మీరు వెళ్తారు కదా, ఈ శుక్రవారం వెళ్ళి మైక్ పట్టుకొని ఇవే మాటలు చెప్పి ప్రశాంతంగా రికార్డు చేసి, లేదా మీ లెటర్ హెడ్ ఉంటుంది కదా, ఫత్వాలు అవేవో ఇస్తూ ఉంటారు కదా, మీరు చెప్పిన పాయింట్లు మీ మిల్లాతో రాయించుకొని ఒకసారి మాకు ఫార్వర్డ్ చేయండి. అవసరం లేదు. కదండి, ట్విట్టర్‌లోనూ వీటిలో నాకు పవర్ పెట్టమని. ఉందా అండి కాదు కదండి. దానికి? హూ హ్యాస్ కాదు కాదండి, మళ్ళీ కాదండి. నేను స్టార్టింగ్ ఎగ్జాక్ట్లీ ఉన్నప్పుడు నేను అలీ గారు, చెప్తున్నా, అలీ గారు, సొసైటీలో ఒకటే అలీ గారు, రౌడీ ఉండాలి, వాడు ఎగ్జాక్ట్లీ పోలీస్ అయి అండి. ఉండాలి. మీ అలీ గారు, వాళ్ళకే మీరు మీరు మంచి వాళ్ళే మేము నేను ఇర్రెలవెంట్. స్టార్ట్ ఒప్పుకుంటున్నాం. అలీ చేసిన గారు, మీరు ప్రిమైస్ కే మంచి మళ్ళీ వాళ్ళే ఎండ్ ఒప్పుకుంటున్నాము. చేస్తున్నానండి. కాదు కాదండి సొసైటీలో సార్, అలీ ఒకటే గారు, రౌడీ ఉండాలి, వాడు పోలీస్ అలీ అయి గారు, ఉండాలి, అంతే. అలీ గారు, నేను అలీ గారు, రౌడీ కాదు. కాదు. ఇదే కాదండి, మాట irrelevant ఇదే అండి. మాట అలీ అక్కడ గారు, మేము చెప్తున్నారు మంచి అని వాళ్ళే అడుగుతున్నారు ఆయన. ఒప్పుకుంటున్నాము. మీరేం చేయాలంటే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు దీని నుంచి స్టార్ట్ చేయండి. వక్ఫ్ బోర్డు సవరణని మనం అడ్డుకోవద్దు అని ఒక వీడియో తీసి రేపు మీరు మీ మసీదులో శుక్రవారం చెప్పించండి. అలాగే యూసీసీని కూడా అడ్డుకోవద్దు, ఇది చాలా మంచిది, ఈ దేశానికి మంచిదని చెప్పండి. దాన్ని మీరు పోస్ట్ చేయండి చాలు. మాకు అంతకంటే మీ నుంచి మేము ఆశించట్లేదు. మీ వాళ్ళందరికీ అట్లీస్ట్ చెప్పి అటెంప్ట్ చేయండి, చూద్దాం. మీ సైడ్ నుంచి చెప్పండి మీ- చాలు. మీరు అందరితో అన్నట్టు చేయించమంటే మీరు చేయండి, ఈ మీరు ఈ చేయండి. పాయింట్ ఈ అలీ గారు, పాయింట్ మీరు అన్నట్టు ఒకవేళ ఆ మాటకి అందరు సపోర్ట్ చేశారనుకోండి, మీరు చెప్పినట్టు కరెక్టే. 1% రాడికల్స్ ఎక్కడో ఉంటారు, మన 99% అంతా మీలాంటి వాళ్ళే ఉన్నారా, మేము కూడా ఒప్పుకుంటాం. సార్ ఒకవేళ ఇదంతా మీ మసీదులో ఎవడన్నా ఎదిరించినాడు లేదా పొరపాటు మిమ్మల్ని వేసేసినాడు అనుకోండి, మాకు సంబంధం లేదు. సార్ నేను ఇదంతా సార్ ఇండియాలో అవ్వదులేండి, డోంట్ వరీ అబౌట్. నేను ఒక విషయం నేను మాట్లాడాలి. న్యూట్రలైజింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇదే కాన్సెప్ట్ ఇస్లామిక్ దేశాలలో అప్లై చేయగలుగుతారా? వక్ఫ్ బోర్డ్ లాంటి ఏదో 20% మాత్రమే ఉన్నారు కదా, అందుకే వీళ్ళ కోసం ఇవ్వబడుతుంది అని అంటే, మరి వివిధ దేశాలలో ఎక్కడైతే మైనారిటీగా ఉంటున్నారో ఇలాంటి కాన్సెప్ట్ అక్కడ ఉందా అండి? మరి ఖురాన్ పైన క్వశ్చన్ చేసే ఎవరికైనా హక్కు ఉందా అసలు? జస్ట్ క్వశ్చన్ ఖురాన్ పైన. మహమ్మద్ పైన బహిరంగ క్వశ్చన్ చేసే హక్కు ఉందా? ఇదే కానీ హక్కు ఉంది, లేదు అందరూ రాడికల్ కాదు అని నాకు ప్రూఫ్ కావాలి. ఇక్కడ ఎవరైనా అలీ గారు కాకుండా, అలీ గారు చాలా మంచివారు కదా, సో ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే ఫేస్ చూపించి మేము చాలా మంచి వాళ్ళం, మేము ఇండియన్ ముస్లిమ్స్, మేము ఇలాంటి ఫాలో, మేము రాడికల్ కాదు అన్నవారు, మేము ఖురాన్ని మక్కి ఫాలో అవ్వలేము అనే పదం వాడాలి. అలాగే రసూల్ గారి యొక్క జీవితం మక్కి మేము ఫాలో అవ్వలేము, జస్ట్ ఈ 2 ముక్కలు చాలు. అసలు మీరు ఎటువంటి ఆయతులు కానీ హదీసులు కానీ తీసి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అలానే ఇక్కడ మీరు మాట్లాడింది వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇలాంటి విషయాలు మీరు చక్కగా ఒక వీడియో క్రియేట్ చేసి ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఒక యూట్యూబ్ క్రియేట్ చేసి అక్కడ మొత్తం పోస్ట్ చేసి మీ యొక్క ఒపీనియన్స్ బహిరంగ చెప్పగలగాలి. అలా ఎప్పుడైతే మీకు ఫ్రీడమ్ వస్తుందో అప్పుడే ఈ దేశాన్ని సెక్యులర్ అనే ట్యాగ్ కొడతాను. సెక్యులర్ అనేది 1 వే ట్రాఫిక్ కాదండి, 2 వే ట్రాఫిక్స్. ఇస్లాం మతం సెక్యులర్ కాదు, ఇస్లాం మతం సెక్యులర్ కాదు. మంచి వాళ్ళు ఉన్నంత మాత్రాన మిగిలిన అందరికీ ట్యాగ్లను ఇచ్చుకోలేను కదండి. పెరుగులో ఒక ముద్ద, ఒక 1/2 కేజీ ముద్దలో ఒక ముద్ద నేను పెంట కలిపేసి ఇదిగో తాగు అని అంటే కొంచెమేగా పర్వాలేదు అని అంటే కుదరదు కదా. ఇది విషయం మనం అర్థం చేసుకోవాలి. ఖురాన్ని ప్రశ్నించని ప్రతి ఒక్కడు ఉన్మాదే. తనకు కూడా తెలుసు ఇస్లాం ఎంత రాడికలో, గెలకనంత వరకు సైలెంట్గానే ఎవడైనా ఉంటాడు. ఖురాన్ని ప్రశ్నించకుండా ఆపమని నోరు మూసుకోమని చెప్పేవాడు కూడా ఉన్మాదే. సెక్యులర్ తనము మనం మాత్రమే కాదండి, ఎవరైతే సెక్యులర్గా ఉండాలనుకుంటున్నారో, ఇండియన్ ముస్లింగా ఏదో హిందుత్వం లైఫ్ ఇట్లా అంటే ఖురాన్ యొక్క లైఫ్ లీడ్ చేయకుండా ఉంటాను అనుకున్నవాడు ఈ రాడికల్ వాళ్ళతో ఫస్ట్ మాట్లాడి అప్పుడు మాకు వచ్చి లెక్చర్ పీకండి. ఫస్ట్ రాడికల్స్ వాళ్ళకి నేర్పించండి, ఎట్లా ఇండియన్ ముస్లింగా, ఎట్లా భారతదేశం పట్ల ప్రేమాన రాగాలతో ఉండాలో వాళ్ళకి ఫస్ట్ నేర్పించండి. వాళ్ళు న్యూట్రల్ అయిపోయారు అనుకోండి, నాకే సమస్య లేదు. ఫస్ట్ వాళ్ళకి నేర్పించండి. మా నోరు మదర్సాల్లో ప్రేమ నేర్పించండి ఈ దేశం మీద.
ఎవరు నోరు ఫస్ట్ ముయించాలో, ఎవరు అక్కడ రాడికల్‌గా ఉంటున్నారో 15 నిమిషాలు అంటున్నారో వాళ్ళకి వెళ్లి ఫస్ట్ చెప్పాలి. కెమెరా ఆన్ చేసి ఏంటి ఫేస్ చూపిచ్చి, "ఏవయ్యా 15 నిమిషాలు అలా ఎలా మాట్లాడతావు? ఇది భారతదేశము. నువ్వెట్లా మాట్లాడతావు?" అని ప్రశ్నించాడు ఎవడైనా ముస్లిం నాకు కావాలి. అతని పేరు కావాలి నాకు. అతని ఫేస్ కావాలి నాకు. కన్హేలాల్ యొక్క మర్డర్ పైన ఏ ముస్లిం స్పందించాడు? అతని యొక్క ఫేస్ కావాలి నాకు. అతని యొక్క పేరు కావాలి. డే బై డే ప్రతి ఒక్క రోజు రైలు పైన ఏంటి మొత్తం జిహాద్ చేస్తున్న అక్కడ చిన్న చిన్న పిల్లల పైన ఏ ముస్లిం ఖండిస్తున్నాడో నాకు కావాలి. చిన్న చిన్న పిల్లల పైన కూడా షరియాల పర్సనల్ లా ఉంది. ట్రిపుల్ తలాక్ పైన ఎంతమంది రోడ్డు మీద వచ్చారండి ట్రిపుల్ తలాక్ క్యాన్సిల్ అవ్వకూడదని. ట్రిపుల్ తలాక్ మీద క్యాన్సిల్ అవ్వకూడదని వీళ్ళు రోడ్డు మీద వచ్చేసారు. అంటే ఈ ట్రిపుల్ తలాక్ అంటే మీనింగ్ అంటే వాళ్ళ ఇష్టం అనమాట. వాడుకున్నంతసేపు వాడుకుని వదిలేయడానికి. వస్తువులం కదా ఎంతైనా. ఇలాంటి లా పైన ఎవరు ఏ నా కొడుకు క్వశ్చన్ చేయడు ముస్లిమ్స్. అందరూ నేను బాగుంటే ప్రపంచం అంతా బాగుందండి. నా దృష్టిలో రాడికల్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నా దృష్టిలో రాడికల్సే. ఫస్ట్ రాడికల్స్ ని క్వశ్చన్ చెయ్యాలి. రాడికల్స్ పైన క్వశ్చన్ చేయని వాడి కూడా రాడికల్సే. నువ్వు సైలెంట్ గా ఉన్నంత మాట్లాడు. మిస్టర్ అలీ గారు మీతో మాట్లాడట్లేదు. నేను ఈ వీడియో చూసా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. రాడికల్స్ పైన ఎవడైతే ఫస్ట్ మాట్లాడతాడో, రాడికల్స్ పైన ఎవరైతే ఫస్ట్ యాక్షన్ తీసుకుంటాడో వాడే ఇండియన్ ముస్లిం. అలా కాకుండా రాడికల్స్ పైన వాయిస్ రైజ్ చేసే వాళ్ళ మూతిని ఆపడానికి వచ్చిన ప్రతి ఒక్క సెక్యులర్ సోకాలని చెప్పుకునే వాళ్ళు కూడా నా దృష్టిలో సెక్యులరే. ఈ దేశానికి నేను ఒక పౌరుడిని నేను చెప్పుకోవాలనంటే రాడికల్స్ పైన ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేయాలి ఫేస్ చూపించి. అవును నేను మక్కి ఫాలో అవ్వలేను. ఇప్పుడు అలీ గారు ఎట్లయితే చెప్పగలుగుతున్నారో ఫేస్ చూపించి బహిరంగ అందరి ముందు మాట్లాడగలిగి ఎప్పుడైతే స్వచ్ఛ వస్తుంది మన దేశానికి అప్పుడే ఒక ఇండియన్ ముస్లిం అని పేరు పెట్టుకోండి. ఖురాన్ని నేను మక్కి ఫాలో అవ్వలేను అని మాట మీరు చెప్పగలుగుతారండి మసీదులలో అక్కడ ఇక్కడ. అట్లీస్ట్ మీ యొక్క ఫోన్ తీసి ఒక వీడియో క్రియేట్ చేసి ఒక ట్విట్టర్లో అక్కడ ఇక్కడ. మీకు తెలియట్లేదనండి ఎంత ప్రాబ్లమేటిక్గా మీరండి మాకు వచ్చి నేర్పిస్తున్నారు. పడుకున్నంతసేపు ఎవరైనా మంచోడిలాగానే అనిపిస్తుంది. లెగిసిన తర్వాతే వాడెంతో మంచోడో ఏంటో తేడా తెలుస్తుంది. మీకు మంచిగా అనిపిస్తున్నంత మాత్రాన ప్రపంచం దేశం వాళ్ళందరూ పిచ్చోళ్ళ ఇక్కడ అండి. ప్రతి ఒక్క కంట్రీలో మెయిన్ కారణం మనమే. ఈ ఇస్లాం ఇచ్చిన బోధనల వల్ల, ఈ ఇస్లాం ఇచ్చిన టీచింగ్స్ వల్లే దేశాల యొక్క పొలిటికల్ అజెండా మొత్తం మారుతుంది. ఇప్పుడు ఎవరు తల్వార్ తీసుకుని ఎవరు ఇక్కడ ఫైట్ చేయడం లేదండి. ఈ రిలీజన్ అనే ఒక వెపన్ తీసుకుని దేశం యొక్క పొలిటికల్ అజెండాని మొత్తం మార్చేస్తుంది. ఇది మనం చూస్తూ కూడా మనం కూర్చుంటే ఇంక అయినట్టు. అంతెందుకు మీరైనా నేనైనా ఈ రోజు ఇస్లాంగా మారాము, ముస్లింగా మారామని అంటే మనం ఏమైనా సౌదీ అరేబియా నుంచి ఏకంగా డిపోర్ట్ అయ్యామండి? మన చరిత్ర తీస్తే 4 రూపాయలకి మనం మారిపోయి ఉంటాం మన పూర్వీకులతో. అంత గొప్పగా ఏం లేదండి మన చరిత్ర మన వెనక్కి తీసి చూసుకుంటే. నేను ఒక్కటే అని అంటాను, మీరు మాట్లాడిన న్యూట్రలైజేషన్ మీరు ఏదైతే మన దేశానికి అప్లికేబుల్ మీరు అడుగుతున్నారో అలాంటి లాజిక్స్ అలాంటి డెఫినేషన్ ఇస్లామిక్ దేశంలో మీరు చెప్పగలుగుతారా? అలాంటి ఫాలో అవ్వాలి అని చెప్పి అట్లీస్ట్ మీరు మన దేశంలో ఉన్న మద్రాసా ముల్లే ముఫ్తా దగ్గర మీరు మాట్లాడాలి. మీరు వీడియో క్రియేట్ చేసి ఎవరెవరైతే ఠేకేదారు ఉంటారో ఇస్లాం తీసుకుని వాళ్ళందరికీ మీరు ట్వీట్ చేసి ట్యాగ్ చేయాలండి. మీ నుంచి ఇది కోరుకుంటా. లేదు కేవలం మన దగ్గర మీరు నిమిత్త మాత్రలుగా ఉంటే దీన్ని మా ఖురాన్ భాషలో అల్ తకియా అంటారు. అంతే. ఒక ప్రశ్న అండి వెళ్ళిపోయే ముందు, మీ స్నేహితుల్లో మీ బంధువుల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది భారత్ మాతాకి జై హింద్ అని చెప్పి మనస్ఫూర్తిగా అనగలరు, చెప్పగలరు అలీ గారు? మీరు మీ స్నేహితులు మీ బంధువుల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది మనస్ఫూర్తిగా భారత్ మాతాకి జై హింద్ అని మనస్ఫూర్తిగా అనగలరు? మాట్లాడండి సార్, మ్యూట్ లో లేరు, మీరు మాట్లాడచ్చు. ఆయన మాట్లాడలేదండి. సరే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇక్కడ లింక్ ఇస్తున్నామండి. ఈ వక్ఫ్ బోర్డు వినిపిస్తుందా నా వాయిస్? హలో నా వాయిస్ చెప్పండి అలీ గారు. ఇప్పుడు వస్తుందండి అలీ గారు, చెప్పండి. నేనేం చెప్పానంటే అండి, మీరు చెప్తున్న ఈ భారత్ మాతకి జయ అన్నది ఏదో మీరు చెప్పారు, ఆ దానికి చాలా టెంటికల్స్ ఉన్నాయి. దానికి ఒక పెద్ద 3 hours డిస్కషన్ చేయొచ్చు దాని గురించి. అసలు డిస్కషన్ ఎంతమంది నేనైతే సపోర్ట్ చేయనండి. నేను ఒకటి చెప్తాను చూడండి, ఒక ఇండియన్ ముస్లిం కానీ ఒక ఇండియన్ సిటిజన్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుని తీసుకోండి, ఒక ముస్లిం రైతుని తీసుకోండి.
అతను వరి పండించి ఇది మార్కెట్ లో అమ్మి ఇతర ఇది ఏ రిలీజన్ అనేది లేకుండా అందరికి అమ్మి తను సొమ్ము చేసుకొని అందరికి కడుపులో అన్నం పెడుతున్నాడు. ఆయన భారత్ మాతాకి జై అని చెప్పనవసరం లేదు, ఆయన ఆల్రెడీ భారత్ మాతాకి జై చేస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే మనం వాళ్ళని వాళ్ళ కల్చరల్ పరంగా వాళ్ళని నిబ్ చేసే పరిస్థితి వస్తే వాళ్ళు అలీ గారు మాత అంటే ఏంటండి మీ దృష్టిలో? మాత అంటే మదరే కదా. అవును, మన నేల తల్లికి జై అంటే మన దేశానికి జై, జై హింద్ అంటే ఈ హిందూ అవునండి. ఒక ముస్లిం రైతు పండించి అందరికి కన్నం పెడుతున్నప్పుడు ఆయన అయితే ఒక పని చేద్దాం అలీ గారు, మీరు చెప్పినట్టే మరి ముస్లిమ్స్ కూడా రోజు ముస్లిం లాగా బతుకుతున్నాడు కదా, రోజు మైక్ పెట్టి 5 సార్లు ఎందుకు అరిసి చెప్పాలా? బతకచ్చు కదా మామూలుగా. మరి కాదు ఆగండి లాజిక్ చెప్పకండి, లాజిక్ ఏదో అండి. మనం చెప్తున్నది భారత్ మాతాకి జై అని చెప్పాలా వద్దా అని గురించి మాట్లాడుతున్నారు, మీరు మైకుల గురించి మాట్లాడుతారు. అది డిఫరెంట్ టాపికే కదా, అది పెద్ద కాంప్లెక్స్ టాపిక్ కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. అజాన్ గురించి ఏం మాట్లాడలేదు నేను. మీ బంధువులు మీ స్నేహితులు మనస్ఫూర్తిగా ఎంతమంది అనగలరు నన్ను? ఎంతమంది అంటే క్వశ్చన్ 1 2 3 4 0 or 10 100 నెంబర్. ఎందుకని అడగట్లా మిమ్మల్ని వివరణ కోరట్లా నేను. వీళ్ళందరికీ వీళ్ళు ఎవరైతే భారత్ మాతకి జై అని చెప్తున్నారో వీళ్ళందరూ మీ దృష్టిలో భారత్ మాతకి జై అని ఎందుకు చెప్పాలి అని అంటే, ఇది ఈ దేశం మనది, ఇది మదర్ లాంటిది, ఇక్కడ మనకు ఫుడ్ వస్తుంది, ఇక్కడ మనం ఇస్తాము, ఇక్కడ మనకి వీఆర్ గెటింగ్ ఫ్రీ ఎయిర్ అన్నది మీ మనసులో ఉన్న భావన. వాళ్ళ మనసులో ఉన్న భావన ఏంటంటే, నేను ఒక గాడ్ ని సృష్టికర్తని మాత్రమే నేను జై కొట్టాలి, ఇది ఇంత సృష్టికర్త నాకు ఇచ్చినది. ఒక నిమిషం అండి. నోటి మాటగా ఓకే, ఒక ముస్లిం రైతుని తీసుకొని పోయి ఆయన భూమి లాక్కోండి ఏమంటాడు ఆయన? రైతులు నా భూమి అంటారా లేదా? అలీగారు రైతులు నాగల్లి ఇవన్నీ కాదండి. ఒక్కసారి మా గుణపాల రాజుకి జై. ఈ రోజు పొద్దున్నే వీడియోలో చూసాను. అలీగారు, భారతీయులందరూ మీ సహోదరులా కాదా అండి? ఎలా అయ్యారు చెప్పండి. ఎలా అయ్యారు? అదే అలీ గారు. ఒక నిమిషం అండి. సహోదర భావం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ భరత భూమిని ఆ గర్భంగా అనుకుని ఆవిడ గర్భం నుంచి మనం అందరం వచ్చాము అనే భావనతో వచ్చిన మాట అది. దాన్ని సౌభ్రాతృత్వం అంటారు. ఆవిడ వసుదైవ కుటుంబం కూడా అంటామండి. వసుదైవ కుటుంబం అందరూ ప్రపంచంలో అందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా, ఆ లెక్క మంచిది. కుటుంబం అన్నారు అంటే బామ్మర్దులు మరదళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. మనం భారతీయుల సంగతి మాట్లాడదాం. అలాగే చిన్న డిస్క్లైమర్ సరే అండి. ఒకటి ఏంటి, నేను అక్కడ ఒక సమ్మరైజ్ నేను ఏం చేస్తా అంటే అండి, ఎప్పుడైతే మీరు భారత మాతాకి జై అని అనిపించాలి అనుకుంటున్నప్పుడు మీరు ఎవరు అనుకోలేదండి. బలవంతం చేయట్లా. ఎందుకని అనలేకపోతున్నారంటే, మీరు మతం దగ్గర తీసుకెళ్తున్నారు. ఇది మతానికి సంబంధించింది కాదు. వాళ్ళ ప్రేరేరింపబడ్డారు కానీ మీ దృష్టిలో అలాంటిది లేదు కదా. మీ దృష్టిలో మీరు భారత మాతాకి జై అన్నప్పుడు అదే అడుగుతున్నాం. ఎవరు ప్రేరేపించారు, ఎందుకు ప్రేరేపించారు, అదే అడుగుతుంది మేము. ఎవరు ప్రేరేపించారు, ఎందుకు ప్రేరేపించారు? మీరు ఇప్పుడు నన్ను ఉన్నారండి, మీరు అనండి అలీ భారత్ మాతకి జై అని అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు భారత్ మాతకి జై అని నాకు ఎందుకు అనిపిస్తున్నారంటే, మీరు అన్న డెఫినేషన్ తో మీరు అంటున్నారు కానీ, ఒక్క నిమిషం, అంతేగాని నన్ను మీరు భారత్ మాతని కూడా ఇది క్రియేటర్ తో ఈక్వల్ గా చేసి నువ్వు ఇద్దరు దేవుళ్ళని నమ్ము అని అనట్లేదు. అందుకే వాళ్ళు చేయట్లేదు, వాళ్ళకి ఆ మీనింగ్ అర్థం కాక చేయట్లేదు వాళ్ళు. మీరు అంతే, మీరు చేస్తారా? రాడికలైజ్ చేస్తున్నారు అంతే. మీకు అర్థమైంది.
ఆబ్వియస్లీ ఇప్పుడు నేను రైతు అని ఎందుకు అంటున్నానండి? ఒక ముస్లిం రైతు మీ మా సంగతి అందరికీ చెప్పండి అయ్యా సార్. అలీ గారు, ఒక అలీ ముస్లిం గారు రైతు మీరు వరి పండించి అయ్యా సౌదీకి మీ ఎక్స్పోర్ట్ సంగతి చేయడండి. చెప్పండి స్వామి. అలీ అయ్యా గారు అలీ గారు మీ గురించి అలీ మేము గారు ఫస్ట్ ఒక్క నుంచి నిమిషం ఆగండి సార్. సార్ మీ ఒక్క నిమిషం ఒపీనియన్ ఆగండి. అడుగుతున్నాం అలీ గారు, కానీ మీరు దాన్ని మళ్ళీ తీసుకుపోయి మిమ్మల్ని ఎక్కడెక్కడో బలవంతం ఎవరెవరికో చేయట్లా, చేస్తున్నారు. భారత్ మాతా కూడా అని అనమట్లా, జై భారత్ అని అనగలరా మీరు గాని ఏ ముస్లిం అయినా గాని జై భారత్ అని? మీరు ఇట్లా బలవంతాలు చేస్తే జై మేము రైల్వే ట్రాక్ల మీద నుంచి ఫిష్ బోట్లు జై తీస్తాం భారత్ చెప్తున్నాను. కాదు, అలా జై బలవంతం భారత్ అంటే నేను ఆ, నా ఉన్న దేశాన్ని నేను జై కొడుతున్నాను. అది ఆ, జై అంటే ఏంటి? ఎప్పుడు ఫ్లరిష్ నా కంట్రీ ఫ్లరిష్ అవ్వాలి అన్ని విధాలుగా అని నేను అవును, జై ఆ, కొడుతున్నాను. ఆ, అంతే, అదే కదా చేయగలరా? మీనింగ్. అంతే అంతే అవునండి. చేయగలరా? అరే ఎవరైనా చేస్తారండి, మీరు మీనింగ్ వాళ్ళకి మీనింగ్ చెప్పట్లేదు అంతే. సరే మీరు మీకు ప్రశ్న ఎంతమందికి అడుగుతా, తెలుసు జై అంటే? మీకు ప్రశ్న చెప్పండి అడుగుతా, మీనింగ్. మీకు సార్, ప్రశ్న కిరణ్ గారు, అడుగుతా, కిరణ్ మీకు గారు. ప్రశ్న అడుగుతా. ఒక్క నిమిషం ఒకే ఒక ప్రశ్న అండి, ఓకే మీకు సార్, ప్రశ్న అడుగుతాను. ఓకే సార్. మొన్న పార్లమెంట్ లో ఒక పెద్ద ఆయన జై తెలంగాణ, జై పాలస్తీన్ అన్నారు కానీ జై భారత్ పొలిటికల్ అనలేకపోయారు. ఐడియాలజీ ఈ వాంట్స్ వేర్పాటువాదం చెయ్యాలన్నదే అతని మీరు మెయిన్ ఖండించారా ఈ ఇంటెన్షన్ అండి. విషయాన్ని? మీరు ఖండించారా ఈ విషయాన్ని? మీరు అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు కనీసం నేను ఎక్స్ప్రెస్ 99% ఇండియన్ ముస్లిమ్స్ లో ఉన్న వ్యక్తిని అది నేను ఎందుకు కనీసం మీరు తీసుకుంటానండి? ఎక్స్ప్రెస్ ఆయన చెప్తే చేశారా? ఎంత చెప్పకుంటే ఎంత నాకు. మీ పాలస్తీన్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారండి మరి? మీ చుట్టాలకు కానీ మీకు పాలస్తీన్ కి సపోర్ట్ ఉందండి మరి? దీనికి ఒక 3 hours డిస్కషన్ దీది గారు. కిరణ్ గారు ఇండియన్ నాకు ముస్లిమ్స్ ఒక్క నుంచి 5 మాట్లాడుతున్నాం నిమిషాలు మనం. అండి. మీరు ఇట్లా బలవంతాలు చేస్తే కనుక రైలు పట్టాల మించి ఫిష్ ప్లేట్లు తీస్తాం మేము. లేదు అసలు నేను బలవంతం చేయట్లా, నేను పాలస్తీనాకి ఎందుకు చెప్పాను కూడా అట్లా. ఈయన జై భారత్ అనలేకపోయారని చెప్పి మీరు మీ ఇంటి సభ్యుల దగ్గర, మీ బంధువుల దగ్గర, మీ స్నేహితుల దగ్గర అసలు కన్సర్న్ రైజ్ చేశారా మీరు? ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆయన చేసిన ట్విట్టర్ పని. ఫేస్బుక్, ఇప్పుడే జై భారత్ మీనింగ్ ఏంటి అని పెట్టి నేను పెట్టేసేసి ఆల్ ముస్లిమ్స్ లైక్ మై పోస్ట్ అని పెడతానండి. చాలా మిమ్మల్ని బలవంతం చేయడం సార్, మేము అడుగుతున్నాం సార్. మీరు బలవంతం కాదండి, మీ మీనింగ్ లో మీరు చాలా క్లారిటీ ఉంటేనే కదా వాళ్ళు జై అంటారు. We support you అలీ గారు, నిజంగా ఆ పని చేయండి. నిజంగా వీళ్ళు అప్రిషియేట్ యూ అండ్ సపోర్ట్ యూ. నో మీరు అలీ గారు కాదండి, మీరు అంటే ఇద్దరు గాడ్స్ ని పూజించాలని మీ ఇంటెన్షన్ కాదు కదా జై భారత్ అన్నప్పుడు. అసలు భారత మాత అంటే దేవత అని చెప్పట్లేదండి మేము. దేవత అని చెప్పట్లా, తల్లి మన తల్లి. అదే నేను చెప్తున్నానండి, ఆ మీనింగ్ అక్కడ కమ్యూనికేట్ అవ్వలేదని వాళ్ళు చేస్తున్నారని నేను అదే మొత్తుకుంటున్నాను అప్పటి నుండి. కమ్యూనికేట్ అయింది, వాళ్ళకి ఎందుకు కమ్యూనికేట్ అవ్వట్లేదు? ఎవరు అది కమ్యూనికేట్ చేసే బాధ్యత ఎవరైతే అనిపించే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు జై భారత్ అంటున్నారు. నోటింగ్ అనకపోయినా వాళ్ళు ద మూమెంట్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే పోలీస్ దగ్గర పోతున్నారు, వాళ్ళకి ఏమైనా పోతే లా దగ్గర పోతున్నారు. వాళ్ళు ఆల్రెడీ జై భారతే వాళ్ళు. మీరు సపరేట్ గా కార్నర్ చేసి జై భారత్ అనేసి వేరే కాన్వర్సేషన్ వస్తుంది అక్కడ. సార్ అలీ గారు, మీరు అడిగింది, మీరు చెప్తుంది ఎట్లా ఉందనంటే ఎవరికి ప్రాబ్లం ఉంటే వాడు వెళ్తాడండి, కానీ మీరు ఒక పాయింట్ మిస్ అయ్యారు. కానీ ఇదే లా అండ్ కోర్ట్ దగ్గర వెళ్ళరండి. కొన్ని విషయాల్లో ఎవరైనా సరే ఖురాన్ మీద క్వశ్చన్ అడిగితే నాలాంటి వాళ్ళని నరికేస్తారనండి. ఎవరు కోర్టు కచేరీలు వెళ్ళరండి. కాదండి, మీరు మరీ అదే చెప్తున్నారండి. ఇవన్నీ ఫేస్బుక్ లోనా యూట్యూబ్ లో ఉన్నాయి, సొసైటీలో లేవు. సొసైటీలో మీరు వెళ్ళండి, సొసైటీలో మీరు నడవండి, ఎవరేమన్నారు మిమ్మల్ని? ఇది సొసైటీ మా ఇంటి పక్కన. ఇది జైలు తీసేయండి, ఏం కాదు. 10 seconds ప్లే చేయండి. సొసైటీ నేను చూపిస్తాను, చూసుకోండి. సొసైటీ నేను చూపించేసానండి, ఓకేనండి. ఒక్కడు కూడా చేయత్తలేదు, 99% అంట. అండ్ అలీ గారు చెప్పండి. చూపిస్తాను, చూసుకోండి. మళ్ళీ నేను చెప్పినదే చెప్తున్నాను, వాళ్ళ కమ్యూనికేట్ అయిందా లేదా ఒక్కొక్కరిని పోయి అడగండి. జై భారత్ అంటే ఓకే, నేను అడుగుతానండి. సో బేసిక్ ఇప్పుడు నేను మీకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, మీకు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఎందుకు అడగాలండి? కమ్యూనిటీలో మీరు చదువుకున్న వాళ్ళ మీ వల్ల ఉపయోగం ఏంటి? అదే నేను చెప్తున్నానండి. దీది గారు చెప్పినట్టు యు ఆర్ ఇర్రిలెవెంట్. మీ వాళ్ళకే మీరు పనికిరారు. మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. పెట్టానండి, అది పెట్టండి. పోనీ ఇంకొక క్వశ్చన్ ఉందండి అలీ గారు. నేను అనుకుందాము. అలీ గారు ఒకటే క్వశ్చన్, ఇక్కడ ముల్లాలు ఎడ్యుకేటెడ్ అయి ఉంటారా, అన్ఎడ్యుకేటెడ్ అయి ఉంటారా? ఒక్కసారి చెప్తారా? సింపుల్.
వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు, అన్ఎడ్యుకేటెడ్ కాదు, మోటివేటెడ్ పీపుల్ విత్ అన్ అజెండా, మెజారిటీ పీపుల్, సో ఈ మెజారిటీ ముల్లాలు టీచర్స్. ముల్లాలు ప్రీచ్ చేసేటప్పుడు మీ భారత్ మాతకి జైలు, జై భారత్లు ఇవన్నీ వాళ్ళు ఎట్లాగో చెప్పాలి, మీరు చెప్పాలి మీలాంటి వాళ్ళు. మహర్షి గారు మనం చెప్పక్కర్లా, దీది గారు చదువుతున్నారు, చదవండి అమ్మా. ఆ అజెండా ఏంటో నాకు చెప్పాలి అండి. ఆ అజెండా ఏంటో నాకు ఒకసారి అలీ గారు చెప్తే దీన్ని ఒకసారి వివరిద్దాం. ఇక్కడ చూడండి, సూరా అల్ ఇస్రా ఆయత్ నెంబర్ 23 ఎదురుగుండా పెట్టాను. అండ్ యువర్ లార్డ్ హ్యాస్ డిక్రీడ్ దట్ యువర్ వర్షిప్ నాట్ ఎక్సెప్ట్ హిమ్ and to parents good treatment, whether one or both of them reach old age with you. Say not to them uff, do not repel them, but speak to them తెలుగులో in నెంబర్ noble చెప్పండి words. అమ్మా, ఇది తెలుగులో నెంబర్ చెప్పండి. సూరా అల్ ఇస్రా 23. సార్ పైన గూగుల్ ట్రాన్స్లేట్ మార్చేస్తుంది సార్ తెలుగుకి. అవసరం అసలు 23లో ఎంత? 23 అండి. దీది గారు 23 మీరు ఏమనుకోనంటే మీకు ఒక స్టేట్మెంట్ చెప్తానండి, సారీ అది ఒకళ్ళు హర్ట్ఫుల్ మీరు ఉంటే irrelevant ముందే Muslim చెప్తున్నాను. అండి. ఏం statement ఇర్రిలెవెంట్ అండి? కాదండి, మీరు వచ్చి మీకు అక్కడ మోటివేటెడ్ గా ఎవరైతే ఇది ఏమంటాం ఒక అజెండా మోటివేటెడ్ ముల్లాకి మీకు తేడా లేదండి. మీరు కూడా వీరు ఇవన్నీ మర్చిపోయేసి వాళ్ళు దేశంలో ఉన్న లానో లేకపోతే వాళ్ళు అంటే బతుకుతుంటే మీలాగా మీరు బ్రతికేస్తే మళ్ళీ తీసి చెప్తున్నారు. మీరు సరిపోతారండి. మళ్ళీ మీరు అలీ తీసి గారు, చెప్తున్నారు ఏంటంటే ఇదే ఫాలో అవ్వు, నువ్వు ముస్లిమే కాదు, నువ్వు అది ఇదే అది ఫాలో మీరు అవ్వని ఫాలో మీరు అంటున్నారు. అవుతున్నారండి? ఫాలో అవుతారా అయితే నేను చెప్పింది? ఎవరు ఏం ఫాలో అవుతున్నారు నాకు అర్థం కాలేదు. మీరు ఇలాగా చెప్తున్నారు అన్నారు, నేను మీరు క్వశ్చన్ నేర్పిస్తున్నాను, ఫాలో అవుతారా? సొసైటల్ ఫ్యాబ్రిక్ గురించి మనం మీరు ఫాలో మాట్లాడుతున్నప్పుడు అవుతారు చెప్పండి, మీరు ఫాలో అవుతారా? మరి ఏం ఫాలో అవ్వాలండి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఫాలో అవుతారు. ఒరిజినల్ ఇస్లాం చెప్తున్నా కదా, మీరు ఫాలో అవుతారా? మీరు కూడా ముల్లా పనే మీరు చేస్తున్నారు కదా చెప్పండి, ఇప్పుడు. మీరు చెప్పండి. నా అడిగిన మీరు ప్రశ్నకి కూడా ముల్లా మీరు పనే చేస్తున్నారు దీది గారు. అదే మీరు అంటున్నా. మీరు నేను రిఫార్మ్ చేసే గురించి పని చాలా మాట్లాడలేదు, మీరు సార్, రిఫార్మ్ గురించి మాట్లాడలేదు, మీరు ఎడ్యుకేట్ చేయట్లేదు. హలో మీరు ఏం చేస్తున్నారంటే మిస్టర్ నా వల్ల ఎంతో మంది రాడికల్ నుంచి చాలా మంది నార్మల్ పీపుల్ అయ్యారు, రాడికల్ నుంచి బయటకు వచ్చారు. కానీ నీ వల్ల ఎంతమంది ముస్లిం నుంచి బయటకు వచ్చారు, నార్మల్ పీపుల్ అయ్యారు? నాకు ఒక లిస్ట్ ఇస్తారా అండి? కదండి బయటకు వచ్చారంటే Part ఎక్కడికి two, బయటకు రావాలి? మీరు ఇస్లాం మాటలతో నుంచి బయటకు రావాలా? చెప్తున్నారు, నేను ప్రూవ్ ఇస్లాం చేయగలను. నుంచి చాలా బయటకు మంది రావాలా చెప్పండి? ఇస్లాం నుంచి అవును, బయటకు రావాలా జనాలు? ఇస్లాం మీ నుంచి దృష్టిలో బయటికి రావడం అంటే అసలు మీరు ఇస్లాంలో ఉంటేనేగా మీరు. అదే నేను అసలు మీరు అసలు చెప్తున్నానండి. ఖురాన్ యొక్క డెఫినేషన్ ఫాలో అవటం లేదు మీరు అసలు ఇస్లామిక్ అని చెప్పి మీరు ఎలా దీన్ని డిఫెండ్ చేయడానికి వస్తున్నారు? మీరు జస్ట్ ఇండియన్ ముస్లిం అని చెప్పండి. ఇండియన్ ముస్లిం నాకు ఖురాన్ లో చూపించగలుగుతారు ఈ వర్డ్? సూపర్ చెప్తున్నాను. ఇండియన్ ముస్లిం ఖురాన్ లో చూపించేది కాదండి. మీరు ఇప్పుడున్న 23 24 కోట్ల మంది ఇండియన్ ముస్లిం గురించి మాట్లాడుతున్నాం. మనం సార్, ఒక బుక్ గురించి ఇలాంటి మాట్లాడలేదు ఇక్కడ. వాళ్ళని ఏమంటారు తెలుసా మా ఖురాన్ లాంగ్వేజ్ లో? మీ ఖురాన్ కాదండి ఇప్పుడు. మీరు సార్, మీకు ఒక రిఫార్మ్స్ విషయము, చెప్తున్నారు కదా, మీ సార్, ఖురాన్ సార్, కాదు ఇప్పుడు. మీకు సిగ్గుగా ఉందండి మా యొక్క ఇస్లాం గురించి టీచ్ చేస్తుంటే? మీకు ప్రాబ్లం ఏంటి? మా ఇస్లాం గురించి మేము టీచ్ చేస్తుంటే నా ప్రాబ్లం ఏంటండి? ఎంతమందికి ఉపయోగం తెలుసా విషయం? చాలా మంది ఇది చాలా పవిత్రమైంది, చాలా మంచిది అనుకుని ఏంటి, చాలా మంది మంచిది అనుకుని దాన్నే పిచ్చోళ్ళగా ఉండి ఇలాంటి పిచ్చి బ్రెయిన్స్ ని ఇదిగోండి ఈ వక్ఫ్ టైంలో ఈ ముండన కొడుకుల్ని ఏమి తెలియదు ఖురాన్ లో ఏముందో, కానీ దీనికోసం ప్రాణం తీస్తారు, ప్రాణం పోస్తారు కూడా. అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే అయ్యా నాన్న ఇట్లా ఉంది అని అంటే సిగ్గుతో అయ్యో ఇట్లా ఉందా, నేను ఇంతకాలం దీన్ని ఇది ఫాలో అయ్యానని చెప్పి వాళ్ళు బయటకు వస్తారు. అప్పుడు ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మీరు అజెండా అని చెప్తున్నారు కదా, ఈ అజెండాలను ఫాలో అవ్వరండి, వాళ్ళకి దేశ భక్తులుగా మారతారు. అండ్ రెండోది, ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్ చేసేసాను ఎందుకు భారత మాతకి జై చెప్పరు. అల్లా తాలా అండ్ రసూల్కి తప్ప ఎవరికైనా క్రెడిట్స్ ఇస్తే, ఈవెన్ సొంత పేరెంట్స్ ని కూడా చేస్తే వాడు వినండి, వాడు కూడా ఒక కాఫీర్ అవుతాడు. అసలు ఎటువంటి అనుబంధం అనురాగాలు ఏమి నేర్పించిన ఖురాన్ తీసుకుని ఇప్పటి కూడా నార్మల్ పీపుల్స్ కూడా రాడికల్ అవుతారు. మీరు నాకు ఒక ప్రూవ్ చేయండి, ఫేస్ చూపించి నాకు ఇక్కడ మీరు మాట్లాడి చెప్పాలి. అలీ గారు ఒకటి, మీరు చాలా మంచివారు కదా, మీరు ఇక్కడ చెప్పండి ఖురాన్ని నేను మక్కి ఫాలో అవ్వలేను అని మాట మీరు చెప్పాలి, ఓకేనా? అలాగే రసూలుల్లాహ్ యొక్క లైఫ్ స్టైల్ నేను ఫాలో అవ్వలేను అని చెప్పండి. ఓకే, ఖురాను నేటికి పనికి రాదు, ఒక పనికి మాలిన బుక్ అని 3 చెప్పండి ఫేస్ ఓపెన్ చేసి, చాలు, ఇక నేను సైలెంట్ అవుతా.
ఇండియన్ లానే గొప్ప, ఇండియనే గొప్ప, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గొప్ప అని చెప్పి మీ ఫేస్ ఓపెన్ చేసి ఈ 3 ముక్కలు చెప్పండి. మేమందరం ఛానల్ డిలీట్ చేసుకుంటాం. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను అలీ గారు ఛానల్ దీంతో పాటు. ఛానల్ ఆ, delete అదే చేయడం అవసరం అయిపోతుందా? లేదు. ఇండియన్ ముస్లిమ్స్ అలీ గారు మీరు చెప్పే ముందు ఒక్క పాయింట్ యాడ్ చేస్తా. మీరు ఇండియన్ ముస్లిమ్స్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒరిజినల్ ఖురాన్ ప్రకారం అయితే వాయువర్సలు ఏముండవు. ఈ మాత్రం సంస్కారము ఈ మాత్రం అన్న వచ్చినాయంటే మీరు ఇండియాలో ఉన్నందుకు, అందులోనూ హిందూయిజం టచ్ అది common అయినందుకే మీరు ఈ అండి. మాత్రం ఉన్నారు. అలీ అదే గారు, హిందూయిజం చెప్తున్నాను. టచ్ అయినందుకే మీరు ఇట్లున్నారు. లేకపోతే అది రియల్ కామన్ ముస్లిం గా ఉండేటోళ్ళు, ప్రక్రియ అండి. రాడికల్ ముస్లిం గా ఉండేటోళ్ళు. అది ప్రక్రియ. ఎప్పుడైతే ఒక ఐడియాలజీ ఒక దేశంలోకి వెళ్తుందో అది రెండు కలిపి ఒక సంకరంగా అంటే గుడ్ వేలో అవ్వట్లేదండి, అవనివ్వట్లేదండి. అలీ గారు అలా అవనివ్వట్లేదు. ప్రాబ్లం ఇక్కడ అదే వస్తుంది. అలా అవ్వని అనే వాళ్ళని మలేషియాకి పంపించేసి ఇది ఇండియాకి వస్తే కాలు కొడతామని అన్నారు. ఓకేనా, నేను నేమ్స్కి వెళ్ళట్లేదు, అలా వెళ్ళిపోయారు ఆల్రెడీ. మాట చెప్తాను. రీసెంట్ గా ఒక వీడియోలో కిరణ్ గారు ఒక్క నిమిషం సార్. అలీ గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మరి ఏం పీకనికి వచ్చినావయ్యా? దేశాన్ని స్ప్లిట్ చేస్తున్నారు, బయటికి బొమ్మని మీరు ఎందుకు అంటున్నారు అని స్టార్ట్ చేసావు డిస్కషన్. బికాస్ మీరు అందరూ 99% వాళ్ళని మీరు అన్నారని. ఎందుకు అలా మనం ఇప్పుడు సొసైటల్ ఫ్యాబ్రిక్ మీరు ఒకవేళ మీరు లేదండి వీఆర్ వౌచింగ్ ఫర్ ఓన్లీ హిందూ నేషన్ అంటే దట్స్ ఫైన్, దట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్ ఆల్టుగెదర్. మీరు ఏమంటున్నారు? మీరే అన్నారు మేము వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఆ 1% రాడికల్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించే క్వశ్చన్ చేస్తాం. ఆల్రెడీ కన్సెన్సస్ వచ్చేసింది మనకు. ఓకేనా, నేను మళ్ళీ పంపించేద్దాం అంటారా? ఒకటే మాట, ఇలా రాడికల్ గా ఉండే వాళ్ళందరినీ దేశం దాటి పంపించేద్దామా? రాడికల్ ఉన్న వాళ్ళ దేశం ద్వారా ఒకటి మీకు చెప్తాను చేయండి. ఒక్కసారి సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు ఎనీ కంట్రీ వాళ్ళ రిఫార్మ్ చేయాలో వాళ్ళని చంపేయాలో కానీ వాళ్ళని బయటకు పంపించలేరు కదా ఎవరు. అంటే మీకు ఇంటర్నేషనల్ సివిక్ లా మీకు ఐడియా ఉంటే మీరు ఇలా చెప్పరు. ఏ వ్యక్తి కూడా దేశం నుంచి బహిష్కరణ అవ్వడు. ఆడేమైతాడంటే అప్పుడు ద పర్సన్ విత్ నో సిటిజన్ అవుతాడు. వాళ్ళు భారం అవుతారు ప్రపంచానికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎన్ఓ ఎవరు ఒప్పుకోరు బహిష్కరణకి. సింపుల్ as that. బహిష్కరణ కాదండి, వాళ్ళు ఒక భోజ్ అవుతారు మనకి. మనం వీ హ్యావ్ టు లివ్ విత్ దెమ్, వీ హ్యావ్ టు రిఫార్మ్ దెమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ మధ్య మీ మీద ఒక భారంగా ఉంటారు వాళ్ళు, అంతే. అవుతుందా అంటున్నా, అవుతుందా? అది పాసిబుల్? ఏది పాసిబుల్? రిఫార్మ్ అన్నదా? నేను అదే చెప్తున్నానండి. అదే ఇప్పుడు దీది ఏం చేస్తున్నారు, అదే కదా చేస్తున్నారు. ఒక్క నిమిషము. పబ్లిక్ మీటింగ్ లో ఒక ఆయన హిందూ పేరుతో వచ్చి సిరాజ్ గారిని ఒక మాట అడిగారు. ఏమంటే, మీ జ్ఞానానికి నా జోహార్లండి, మీలాంటి జ్ఞానులని కన్నా మీ తల్లిదండ్రులకి నా పాదాభివందనం అని చెప్పి పబ్లిక్ మీట్ లో సిరాజ్ గారితో ఒక మాట అన్నారు. వెంటనే సిరాజ్ గారు ఏమన్నారు తెలుసా? నమస్కారం అనేది అల్లాగా తప్పించి ఎవరికి పెట్టకూడదు, మా తల్లిదండ్రులకు కూడా పెట్టకూడదు అన్నాడు ఆయన. అలాంటి వాళ్ళు భారత మాతకి జై ఎందుకంటారు, జై భారత్ అని ఎందుకంటారు? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ నుంచి? వీళ్ళు టీచింగ్ ఇస్తున్నారు, పబ్లిక్ లో వాళ్ళు టీచింగ్ ఇస్తున్నారు. ఇట్లాగా తల్లిదండ్రులకి పాదాభివందనం చేయడం పాపం అని చెప్తున్నాడు ఆయన పబ్లిక్ మీటింగ్ లో. అది కదా మనల్ని తల్లిదండ్రులు, అది ఈయన తల్లిదండ్రులు కూడా కాదు, ఆ సిరాజ్ గారి తల్లిదండ్రులకి పాదాభివందనం అన్నాడు ఆయన. దానికి ఒప్పుకోలే అతను. నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేయడానికి వీల్లేదు, కేవలం అల్లాహ్కి మాత్రమే నమస్కారం పెట్టాలి అన్నాడు. అవునండి, వీళ్ళందరినీ వార్నబీ అరబ్స్ అంటారు. వాళ్ళు ఎన్నో రోజులు సొసైటీలో. నేను చెప్పేది అది అందరూ మీలా మంచిగా ఉంటారు. ఎవరు మంచో ఎవరు చెడో మాకు తెలియదుగా. మన పక్కన ఎలాంటి మైండ్ సెట్ తో ఉంటున్నాడో మనకు తెలియదు కదా. వాడు ఎక్కడెక్కడ టీచింగ్స్ పొందొస్తున్నాడో వాళ్ళని ఏం చేయాలి అంటున్నారు. ఇందాక దీది గారు చెప్తున్నట్టు ఆమె రిఫార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. దట్స్ వాట్ షీ ఈస్ ఆల్సో డూయింగ్, రైట్? సో ఆమె అదే చెప్పారు. బట్ ఓన్లీ దట్ రిఫార్మ్ వాట్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మీ ప్రక్రియలో ఉంటుంది. ఒకటేలా పెరగట్లేదు. అసలు ఇటు పక్కన వాళ్ళకి అటు పక్కన ఎంత డేంజర్ గా ఉందో కూడా తెలియట్లా. సో ఆ తెలియచెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం మేము. కొంచెం తెలుసుకోండి, కళ్ళు తెరవండి అని మాత్రమే చెప్తున్నాం. అందరినీ చెడుగా చూడమన్నట్లా, జాగ్రత్త పడండి అని చెప్తున్నామండి. ఇక్కడ తెలుసుకోండి, అవేర్నెస్ పెంచుకోండి, అంతే. షూర్ సార్. సో దిస్ వాస్ గుడ్ మీటింగ్. తర్వాత ఒకటండి, నేను ఇండియన్ ముస్లిం గా పుట్టాము, ఇండియన్ ముస్లిం మీరు ఖురాన్ని రసూల్ని ఫాలో అవరండి అయితే? కాదండి, మీరు కాదండి, కాదు, అవునా? మీరు ఇక్కడ కాదండి, మీరు ఇక్కడ
ఇది ముస్లిమ్స్ కానీ వాట్ ఎవర్ వాళ్ళందరినీ పత్తం తీసేసి కన్వర్ట్ చేసేద్దామని మీరు కూర్చున్నారా? లేకపోతే వాళ్ళ భావాల్లో ఏదైతే ఇండియన్ సొసైటీకి అపెరెంట్లీ అపీరింగ్ డిస్టర్బింగ్ అన్నది దాన్ని క్వశ్చన్ చేసి కూర్చున్నారా? అది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకుంటే నేను నేను దాన్ని క్లారిటీ ఆన్సర్ ఇస్తాను చేస్తాను. సార్. నా ఒపీనియన్ చెప్పేస్తాను, సరేనా అండి? చాలా మందికి ఖురాన్లో, హదీస్లలో, మనకి ఇస్లాంలలో ఏముందో తెలియదు. దీంట్లో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి అని అనుకుంటారండి. అలాంటి వాళ్ళకి ఒరిజినాలిటీ ఏంటో తెలిపిస్తే ఈ ఇస్లాం మతం మీద ఉన్న పిచ్చితో ఎవరిని నరకరు, ఎవరిని చంపరు. ఎవరు నరకట్లేదండి, 99% ఎవరు చేయట్లేదు. ఇస్లాం అలీ అన్నది గారు, ఫాలో అయ్యేది అలీ గారు, కల్చరల్ ఆస్పెక్ట్ గా ప్లీజ్ ఫాలో అవుతున్నారు అలీ అంతే. గారు, మీకు కనిపించకపోతే ప్రపంచం గుడ్డిది కాదు, ఓకేనా? మీరు నేను మీకు స్టాటిస్టిక్స్ నంబర్ ఆఫ్ పెట్టాలండి. లవ్ జిహాద్ నేను నంబర్ ఆఫ్ లవ్ జిహాద్ కేసెస్ చూపిస్తాను, నంబర్ ఆఫ్ సూట్ కేసులు మీకు నేను చూపిస్తాను. మీరు లా లాంగ్వేజ్లు ఇక్కడ వద్దు, మీ కోర్టు రూపంలో చూపించుకోండి. ఓకే, ఓకే, అంటే మీరు లా నమ్మరా మీరు? లానా మీరు లా కోర్టు ఇస్ ద రూపంలో ఓన్లీ చూపించుకోండి. థింగ్. అలీ గారు, మీ లా You లాంగ్వేజ్ have లా an అన్నారా opinion. You సార్? only సార్ have ఒక్క an నిమిషం opinion. అండి. We only have an అలీ opinion. అలీ We don't గారు have analysis, అక్కడ లా right? లాంగ్వేజ్ అన్నారా, లా అన్నారా అండి? మీకు సగం చెవుడా? లా లాంగ్వేజ్ అన్నారా మీరు? ఓకే, సో మీరు ఓకే, నేను ఇప్పుడు చెప్పేది అలీ గారు ఒక ఏంటంటే క్వశ్చన్ మీరు ఉందండి. ఇప్పుడు రాడికల్స్ కి కాదు మీరు కాదు చెల్లెమ్మ, రాడికల్స్ కి ఏమి చెల్లెమ్మ ఒక్క అడగరు, నిమిషం. మీ యొక్క ఒపీనియన్స్ రాడికల్స్ కి చెప్పరు. మేము రాడికల్స్ పైన పెట్టుకునే ఒపీనియన్స్ మీలాంటి వారు చెప్పనియరు. అలాంటి వాళ్ళు మీరిద్దరు సమానం. రాడికల్స్ ని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసేవాడు కూడా రాడికలే. మీలాంటి వాళ్ళ ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా? అది లేదు. ఓకే, ఇర్రెలవెంట్ ముస్లిమ్స్ అంటారు, రాడికల్స్ ఇర్రెలవెంట్ చెప్పినది ఇండియన్స్ అంటారండి. వినేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ బతికే వాళ్ళని ఏమనాలండి? వాళ్ళ బతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారా? వాళ్ళని ఏమనాలి అంటున్నాను నేను. వాళ్ళని 200 ఏమనాలి? మందికి ఎందుకు ఉండాలి 8 లక్షల ప్రాపర్టీ, ఏకర్స్ 800 ఏకర్స్ వాళ్ళ పేరు మీద ఇప్పుడు ఎందుకు బయట ఉండాలి? వస్తుంది కదండి, ఆ టైం గురించి మాట్లాడేసాం ఆల్రెడీ. ఇప్పుడు బయటకు వస్తుంది కదా మరి అది. ఆ మీరు అడిగిన 200 మంది ప్రశ్నకి మీరే ఎవరికి ఆన్సర్ కదా. ఎవరు చెప్పట్లేదు. ఆ 200 మందికే మోనోపలైజ్ అవ్వాలని ఎవరు అనట్లేదు. అది ఒక్క ఎవరైనా నిమిషం, సరే. ఒక్క నిమిషం మరి అండి. అలీ న్యూట్రలైజర్ గారు ఒక్క పదం నిమిషం, ఎందుకు వాడారు? చెల్లెమ్మ ఎవరు? ఒక్క నిమిషం. మళ్ళీ న్యూట్రలైజర్ చెప్తున్నానండి, ఇప్పుడు ఇండియాలో అత్యధికంగా ఇది భూములు ఉన్నది ఒకటి డిఫెన్స్, ఒకటి రైల్వేస్. దోస్ ఆర్ గవర్నమెంట్ బాడీస్, రైట్? అక్కడ కూడా గవర్నమెంట్ బాడీ ఓవర్ యూటిలైజేషన్, ఓవర్ మోనోపలైజ్ అయితే అక్కడ కూడా న్యూట్రలైజింగ్ అవుతుంది. దట్స్ ఎ ప్రక్రియ. అది ఒక సొసైటీలో ఒక సెల్ఫ్ మెకానిజం గవర్నమెంట్ ప్రక్రియ అంతే. మోనోపలైజ్ ఏంటండి బాబు? గవర్నమెంట్ అది. అవునండి, మోనోపలైజ్ గవర్నమెంట్ అయినా అనేది గవర్నమెంట్ కింద రాదు కదా మిస్టర్ అలీ. ఏం నేను ప్రక్రియ అదే మాట్లాడుతున్నావు? చెప్తున్నానండి, నేను అదే అదే మిస్టర్ చెప్తున్నా. అలీ, అది గవర్నమెంట్ కరెక్టే. ఒక ప్రక్రియ ఎవరైనా కింద కూడా రాదు. ఏహే అది కాదు, కానీ ఒక సామాన్యుడిలాగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, దీనికి ఆన్సర్ చెప్తావా అలీ? చెప్పండి సార్ ప్లీజ్. యా, నేను గవర్నమెంట్ ఇప్పుడు కంపేర్ చేసుకొని వినాయక చవితిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్తాను నేను చెప్తా కదా, అర్థమయ్యేలా చెప్తా. వినాయక చవితి కదండి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటారా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు కదా? అవును. ఇవాళ ఏం రోజు అండి? ఇవాళ థర్స్డే కదా ఇప్పుడు. ఏం జరుగుతుంది ఇవాళ? నిమజ్జనం జరుగుతుంది అంటారా? ఆ నిమజ్జనంకి జనరేటర్ కావచ్చు, లైట్లు పట్టుకునేటోడు కావచ్చు, లైట్లు పెట్టేటోడు కావచ్చు, ఆ డీజే కొట్టేటోడు కావచ్చు. వీళ్ళందరూ ఎవరండి? లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తా, 5 నిమిషాల కిందనే కదా వచ్చింది. నేను లిటరల్గా అడిగిన క్యాతవి దేఖరే అని చెప్పి. నో నో నో, వినాయక చవితి అంత భక్తిగా వాళ్ళందరూ చేసుకుంటా పోతూ ఉంటే వీడు న్యూడ్ వీడియోలు తీస్తున్నాడు. ఏం చేద్దామంటారండి వాళ్ళని? నేను అడిగిన లిటరల్ గా తెర నామ్ క్యా రే అని చెప్పి. ఇంతియాజ్ భాయ్ కు పూచ్ రే జాకే అంటున్నాడు. ఏం చేద్దామంటారు వాళ్ళని? అలీ, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. అలీ, ఆర్ యు దే? ఉన్నారండి, కాకపోతే మ్యూట్ లో లేరు కానీ నో వినబడట్లేదు. ఆన్సర్. హలో వినిపిస్తుందా? ప్లీజ్ స్పీక్ అవుట్. అండి అది వెళ్ళినప్పుడు ఆడపిల్లల్ని న్యూడ్గా ఎందుకు చూపిస్తున్నారు? కెమెరాల్లో ఎందుకు బంధిస్తున్నారు చెప్పండి? నా ప్రాబ్లం ఏం లేదండి. ఎవరో ఒక అబ్బాయి చాలా సింపుల్ సార్.
అరే ఇప్పుడే పట్టుకొని వాని గర్దన్ల మీద 4 తగిలిచ్చొస్తే తగిలించరండి, తగిలించాలి. మరి దాంట్లో ఎందుకు డౌటే లేదు కదండి. Who is provoking them? సెకండ్ ఒపీనియన్ కాదండి, అందులో సెకండ్ ఒపీనియన్ ఉందా అసలు? మీరు ఒక ఇన్సిడెంట్ గురించి That మాట్లాడుతున్నారు, is దాంట్లో what second that opinion is లేదు what కదా. is all about Islam. Okay, గజ్వాయ హింద్ అంటే తెలుసా నీకు? గజ్వాయ హింద్ అన్న కాన్సెప్ట్ వాడు మరి ఎందుకు వాని సొంత పెళ్ళాన్ని అయినా వాడికి పెళ్ళానికి తల్లికి బిడ్డకి బాబు నాకు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి రా. ఇంతియాజ్ బై కి జాకే పూచ్లే అన్నాడు వాడు. హూ ఇస్ ద ఇంతియాజ్ బై? కాదండి, గజ్వాయ He is a Maulvi. Hey, listen to me. ఎవరు Don't. ఒక నిమిషం అండి, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, దాని గురించి కాదు. అవునండి, టాపిక్ డైవర్ట్ అయింది. నేను మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఈ టాపిక్ గురించి మాట్లాడతాము. ఒక కన్సెన్సస్ వచ్చింది. ఐఎమ్ గ్లాడ్ ఫర్ దట్. నిమిషం అండి, ఫైనల్ క్లోజ్ చేసేద్దాము. చెప్పండి ఎవరేం మేమైతే ఇస్లాం వ్యతిరేకం అండి. ఆలీ గారు చెప్పాల్సిన పాయింట్ చెప్పేశారు. గోపి గారు ఒక ఛాన్స్ ఇందా నుంచి లైఫ్ ఆఫ్ రాము గారు ఫస్ట్ మనం లింక్ అడిగారు, ఆయన వచ్చారు, ఆయన అభిప్రాయం తీసుకోండి. సెక్యులర్ అనుకుంటే ఒకసారి తీసుకోండి, వినండి ఒకసారి ఏం చెప్పారు. మాక్సిమం 5 minutes రాము గారు మీకోసం లింక్ ఇచ్చాం, ఫస్ట్ మాట్లాడి చెప్పేసి వెళ్ళిపోండి. చెప్పండి రాము గారు. హలో రాము గారు, మీ స్టేజ్ మాట్లాడచ్చు ఇప్పుడు. రాము గారు మాట్లాడండి. కింద కమెంట్ కూడా పెట్టారు, బ్యాక్ సైడ్ లో ఉన్నారు. థ్యాంక్స్ అండి ఫర్ ద ఇది ఆపర్చునిటీ, దీది గారు. ఓకే అలీ గారు. I mean, I am also taking good points from this discussion. Thanks. ఓకేనండి. రాము గారు ఒకటోసారి. రాము గారు చెప్పండి సార్. మ్యూట్ లో లేరు, మాట్లాడండి. మాట్లాడండి, వినిపిస్తోంది, మాట్లాడండి. హలో, నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తోంది, చెప్పండి. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తోంది. నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తోంది. హలో, వినిపిస్తుందే, చెప్పు. నీ అబ్బా ఎంతసేపు? అంటే ఆయన ఏదో కేసు డీల్ చేశారు కదా ఈరోజు, బాగా ఆవేశంలో. అవునవును, ఇప్పుడు యాడ్ అయినట్లుంది. చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. నా వాయిస్ క్లియర్ ఉందంటే మాట్లాడతా. మీ వాయిస్ క్లియర్ గా ఉందండి, క్లియర్ గా ఉంది, చెప్పేయండి. ఓకే, రావట్లేదు. హారతి ఏమన్నా పట్టాలా అండి? ఉన్నారా? టాపిక్ మర్చిపోయారా? మౌనమే నీ భాష ఓ మూగ